మహిమ కలుగును గాక. ఆమె క్రీస్తు నామములో ప్రణాళిక టీవీ ప్రేక్షకులందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. అందరూ బాగున్నారు కదండి. ఈ సమయంలో కొన్ని విషయాలు దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. దయ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీ బిడ్డలుగానైనా మమ్మలను నాయన కాపాడుతున్న విధానం బట్టి నాకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా కొన్ని విషయాలు ప్రభువా మీ యొక్క మాటలను ప్రభువా మేము నేర్చుకుంటూ ఉండగా నేను మీ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మీ యొక్క మాటలు సంయోచితమైనటువంటి జ్ఞానము మేము నేర్చుకునేలాగున మీ యొక్క వాక్యం ద్వారా మా హృదయాలను తృప్తి పొందించుకునేలాగున కృపద ఇచ్చేయమని వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నటువంటి రాసినటువంటి యెషయా 55వ అధ్యాయము 6-7 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యంగా మరి చెప్పబోతూ ఉన్నటువంటి అంశం పశ్చాత్తాపం వలన దేవుని క్షమాపణ మనకి దొరుకుతుంది. పిల్లరా, మనం పశ్చాత్తాపడితే దేవుని యొక్క క్షమాపణ మనకు లభిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. 55వ అధ్యాయము 6-7 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును అనేటువంటి మాటలు మనకు కనబడుతున్న ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి మొదట మనం ఏం చేయాలంటే వెతకాలి. మనం దేవుణ్ణి కనుక మనం వెతికితే, దేవుణ్ణి కనుక మనము అన్వేషిస్తే దేవుడు తప్పకుండా మనకి దొరుకుతాడు ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ మనం దొరకవలసింది మనం కనుక్కోకుండా మనం ఏవేవో వెతుకుతూ ఉంటాం. లోకంలో చాలా వెతుకుతాం. లోకంలో మనం పరిశీలిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, లోకంలో ధనము విషయంలో మనం వెతుకుతాం. లోకంలో బంగారం కోసం వెతుకుతాం. లోకంలో వెండి మాణిక్యాలు చాలా మనం వెతుకుతూ ఉంటాం. కానీ వెతకవలసింది మాత్రం పక్కన పెడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఆలోచన చేస్తే ఈరోజు దేవుడు మనకి అతి సమీపముగా ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడండి, మనతోనే ఉన్నాడు, మన చుట్టూనే ఉన్నాడు, మనతోనే నడుస్తున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలం గనుక, దేవుని ద్వారా దయను పొందుకున్న వారము గనుక, క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తములో కడగబడిన వారము గనుక, దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి దేవుడు మనతోటే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎక్కడో లేడు, మనతోటే ఉన్నాడు, మనతోనే ఆయన నడుస్తూ ఉన్నాడు. మనం ఈ రోజున మనతో నడుస్తూ ఉన్నటువంటి దేవుడిని పక్కన పెట్టి లోకంలో దొరికేవన్నీ కూడా మనం సంపాదించుకుంటున్నాం. అవి మనకు దొరకడానికి వాటి విషయంలో మనం ఎన్నో విధాలుగా అన్వేషిస్తూ ఉన్నాం. అవి పొందుకోవడానికి నానా రకాలమైనటువంటి నానా మార్గాల్లో మనం వెళ్ళి వాటిని పొందుకుంటున్నాం. ప్రియులారా, వాటి ద్వారా మనకి ఏమైనా కలుగుతుందా? వాటి ద్వారా మనకి ఏమైనా లాభం చేకూరుతుందా? ఆలోచన చేస్తే మనకి దేవుడు తప్ప వేరొక దాని ద్వారా మనకి మన హృదయాలకి తృప్తి కలగదు.
ఇక్కడ అంటున్నాడు యెషయా భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా మీకు దొరుకు కాలం మనకి దగ్గరగా ఉంది. ఆయన దొరుకు కాలం మనతోటే ఉంది. మనం ఆయనను తెలుసుకోవాలి, ఆయన్ని అన్వేషించాలి, ఆయనను తెలుసుకుని మన హృదయంలోనికి ఆయన్ని నడిపించుకోవాలి. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో ఉన్నాడండి. వాక్యము ద్వారా దేవుడు మనతో ఉన్నాడు. ఈ వాక్యము కొద్ది కాలానికి కనుమరుగైపోతుంది. ఈరోజు భారతదేశంలో అనేకమైనటువంటి అల్లర్లు కనబడుతూ ఉన్నాయి. బైబిల్ పంచిపెడుతుంటే బైబిల్ పంచిపెట్టద్దు అంటున్నారు. ప్రార్థన చేసుకుంటే ప్రార్థన జరగకూడదు అంటున్నారు. ఈరోజు చాలామంది భారతదేశంలో మతోన్మాదులు అన్నటువంటి వారు చాలామంది భారతదేశంలో చర్చిలు ఉండకూడదని కంకణం కట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రియమైన దేవునిగా చాలాసార్లు మనం చూసాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. కరపత్రికలు పంచిపెడుతుంటే ఎవరి కొడుతున్నారు. కొత్త నిబంధన పుస్తకాలు, వాక్య పుస్తకాలను మనం పంచిపెడుతుంటే ఆ బైబిల్ తీసుకుని కాల్ చేస్తున్నారు. చాలా ఘోరంగా చేస్తూ ఉన్నారు. దేవుడుతున్నారు. కొంతకాలానికి భారతదేశంలో బైబిల్ దొరకడం చాలా కష్టమవుతుంది. కనుకనే బైబిల్ దేవుడు మన కొరకు రాయించినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి దైవ గ్రంథాన్ని మన దగ్గర నిజంగా 100 రూపాయలకి 300 రూపాయలకి మనకు దొరుకుతుందండి. దొరుకుతున్నటువంటి ఈ దైవ గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే, ఆ దైవ గ్రంథాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే దేవుడు మనకి దొరుకుతాడు. దేవుని కొరకు మనము వెతకాలి, దేవుణ్ణి మనం పరిశీలించి తెలుసుకోవాలి. ఈ రోజున చాలామంది దేవుణ్ణి ఎరుగకుండా లోకములో ఉన్నటువంటి పాపములో మరి మునిగిపోతూ పాపం యొక్క పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇలా పాపం అనగానే బైబిల్లో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ రోజున చాలామంది పాపము చేస్తూనే గొప్ప ప్రమాదకమైనటువంటి మరణాన్ని సంపాదించుకుంటున్నారు. గొప్ప ప్రమాదకరమైనటువంటి మరణాన్ని సంపాదించుకుంటున్నారు. ఆ భయంకరమైన మరణం నుండి తొలగిపోవడానికి మరి వాళ్ళు ముందుకు కొనసాగుతూ భయంకరమైన మరణం నుండి తప్పించుకోవడానికి మరి ప్రయత్నాలు అనేవి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేస్తే ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకాలి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోవాలి. మనం వేడుకుంటే కనుక ఆయన మన యందు జాలి పడతాడు, ఆయన మన యందు కనికరిస్తాడు. మనం ఎంత ఘోరమైన, ఎంత భయంకరమైన పాపము చేసినప్పటికీ, ఎంత భయంకరంగా, ఎంత దూరంగానైనా సరే మనం ఆయనకు దూరంగా మనం నడిచినప్పటికీ ఆయన మనం జ్ఞాపకం చేసుకుని హక్కున చేర్చుకునేటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఆయన మాట్లాడతాడు కీర్తన గ్రంథము 34:18 వచనంలో, విరిగి నలిగిన హృదయముతో మనం ఆయన దగ్గరికి రావాలి. నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వస్తే, ఆయనను వేడుకుంటే, ఆయన నామములో, ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథంలో 32:5 వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని ఎదుట మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా మనం చేసే ప్రతి పాపాన్ని కూడా మనం కప్పుకుంటే గొప్ప మరణ దండన మనకు ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ భయానకమైనటువంటి మరణ దండన నుండి మనం తప్పింపబడాలి అంటే మనము దేవుని దగ్గరకు వచ్చి మనస్పూర్వకముగా ఆయనను వేడుకుని పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మరి మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనము ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని కలిగి ఉన్నా సరే దేవుడు క్షమిస్తాడు. కనుక వాళ్ళందరినీ కూడా మరి దేవుడు మరి క్షమించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా, ఇదిగో తండ్రి, నీ బిడ్డలు నీ మాటలు విన్నా ప్రతి మాట కూడా ప్రభువా నాయన వారు నాయన ఇదిగో తన వారి జీవితంలో
ఆయన ప్రతి మాటను బట్టి మీ యందు నమ్మకం కలిగి జీవించలాగిన కృప చూపమని ఆయన ప్రణాళిక ఆయన టీవీ వారిని యాజమాన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వింటున్నటువంటి అనేక మందిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని నేను మీ యొక్క సేవలో నేను వాడబడుతున్నటువంటి మా మమ్ములను అనేక మంది దైవజనులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో ప్రార్థన మనలు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. అందరికీ వందనాలు. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగ కొండను చేసిన ప్రార్థన